Transport Commissioner. Today we are conducted special drive on the contract carriage buses. Our Deputy Transport Commissioner, Mr. B. Chandar, formed 3 teams and instructed to check thoroughly who are violating the motor vehicle rules and regulations. And also, today we are focusing on the emergency exit passages. Those bus owners are obstructing the emergency passages. We are noticing that emergency exits and also book the cases, and also instructed the owners to remove the obstructions whatever there at the emergency exits. We noticed that lot of the buses are constructed beds and seats by obstructing easy passage at the time of the emergency. Today we booked 10 cases against the vehicles who are violating the rules, and also seized the vehicles, and also instructed the owners, please remove the extra berth whatever the constructed at the emergency exit. Thank you. That's all. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు, వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద కేసు రాయమన్నారు. సీటింగ్ ఆపరేషన్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద సరిగా అవైలబుల్గా ఉండట్లేదు. బట్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి రావడానికి పెడతారు అది, కానీ అది దానికి అడ్డంగా సీట్లు కానీ బర్తులు కానీ పెట్టేసి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. అటువంటి వాటి మీద కేసు బుక్ చేస్తున్నారు, బళ్ళు కూడా సీజ్ చేస్తున్నారు కదా. అనేది అనుకోకుండా రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. అధిక వేగంతో కావచ్చు, అప్రమత్తత లేకుండా కావచ్చు, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, కానీ టెక్నికల్ పరంగా దాదాపు బస్సులన్నీ కూడాను పూర్తిగానే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మనము నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది. నిన్న డోర్ అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా రాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఈరోజు మేము చూసి, ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అబ్స్ట్రక్షన్ జరుపుతూ బెర్తులు వేయడం కానీ సీట్లు పెట్టడం కానీ జరిగిన వాటిపైన బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ప్యాసేజ్కి అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ను క్లియర్ చేసేంత వరకు కూడాను బస్సులను సీజ్ చేసి ప్యాసేజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సులు రిలీజ్ చేస్తాము. అంతవరకు అయితే రిలీజ్ చేయడం జరగదు. కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెర్తులు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ప్యాసేజ్ ఉండేటట్లు చూడాలని కోరుతున్నాము. అలాగే ఈ రోజు మేము గమనించినట్లయితే చాలా వరకు డ్రైవర్ కంపార్ట్మెంట్ లో కూడా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద రైడ్ చేయడం జరిగింది. మూడు బ్యాచ్లుగా 3 చోట్ల మన నెల్లూరుకు సంబంధించిన బస్సుల మీద మరియు బయటకు వెళ్లే బస్సుల మీద రైడ్ చేయడం జరిగింది. అలాగే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. నిన్న జరిగిన బస్సు ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగింది కదా, దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాలతోటి. సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము బళ్ళు ఆల్టరేషన్ చేసుకొని కానీ ఆ నామ్స్ ప్రకారం చేసుకొని బళ్ళు తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఆ బెర్త్ అనేది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే డ్రైవర్ నిద్రపోవడానికి సెకండ్ డ్రైవర్ పడుకోవడానికి అని చెప్తున్నారు. ఆ పడుకునే సమయంలో ఆ యొక్క బెర్త్ అనేది లోపల నుంచి ప్యాసింజర్ బయటికి రావాలన్నా కూడా ఏమాత్రము అనుకూలంగా ఉండదు. ఆ బెర్త్ తీస్తే గానీ ప్యాసింజర్ బయట రావడానికి కుదరదు. కాబట్టి ఈ రోజు ఏవైతే ఈ యొక్క ఈజీ ప్యాసేజ్ పైన ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నిటిని మేము గమనించి వాటిని రిమూవ్ చేసేదానికి ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ రోజు మార్నింగ్ నుంచి దాదాపుగా మేము ఒక 10 బస్సులను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను ఈ రోజు నోటీస్ ఇవ్వడము, సాయంత్రం కల్లా వాటికి ఆ బెర్తుల యొక్క రిమూవ్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ ను ఫ్రీ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ 38 సార్ రాజా అన్ని పట్టున్నాయి సార్ మీకు ఇది ఇచ్చానుగా ఓకే బ్యాలెన్స్ అడ్డా ఉన్నాయి సార్ మొత్తం